అందరూ జాగ్రత్తగా ఉండండి. మన షిప్ పైన దాడి జరిగిందని టాప్అప్స్ కాంటాక్ట్ అవ్వండి. ఒకవైపు ఏమో గడ్డగట్టుకుపోయింది, ఇంకొక వైపు ఏమో కాలిపోతుంది. కంగారు పడకండి, మేము చూసుకుంటాం. Gravitational punch. Super speed. Huh. Huh. ఆర్పేయండి 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 ఇదంతా. నువ్వు ఇంకా దాన్ని ఆర్పట్లేదు, ఇంకా పెంచుతున్నావు. మనం పైకి వెళ్ళాలి కెప్టెన్. బూస్టర్ స్టార్ట్ చేయండి. బూస్టర్ రెడీగా ఉంది కెప్టెన్. 1 2 3 రెడీ. న్యాయమైన బూస్టర్ ని యాక్టివేట్ చేయండి. ఎట్టకేలకు మనం దీన్ని కాపాడాం. కెప్టెన్ దిగులు పడకూడదు బాట్, ఇప్పుడు అంతా కంట్రోల్లోనే ఉంది. థ్యాంక్ యూ బాబు, థ్యాంక్ యూ. నేను మీ అందరి చేతుల్ని ప్రమాదంలో పడేసినందుకు నేను క్షమాపణ కోరుకుంటున్నాను. మరేం పర్లేదు బోట్, నువ్వు నీ కంట్రోల్ లేవు. ఎలా అయితే నీవు యాంటీవైరస్ నీ ఒంట్లో నుంచి వెళ్ళిపోతున్నావు, అప్పుడు నువ్వు నార్మల్ పవర్స్ పోయేలాగా అయిపోతావు. నాకు ప్రామిస్ చేయి, ఇంకెప్పుడు మాస్టర్ కావు. నేను ఒకవేళ మాస్టర్ అయితే నేను టాప్ స్టేషన్ కి తీసుకెళ్లాల్సి ఉంటుంది. అదర్సు ఇక సరే, మేము వెళ్ళాల్సిన టైం ఆసనమైంది. అచ్చుబాట్, నువ్వు ఎంఐఎస్ది లొకేషన్ తెలుసుకున్నావా? తెలుసుకున్నాను. టెలిపోర్టేషన్ పవర్. అందరూ సిద్ధంగా ఉన్నారా? మనం వెళ్తున్నాం వాల్కోనాకి. ఎంవైఎస్ జస్టిస్ కి ఏమైంది? ఇక్కడ ఏమైంది? ఇది ప్లానెట్ బారాజు. ఆగండి, మనం ఫాల్కనాకి వెళ్ళాలి కదా, ఇక్కడ ఎందుకు వచ్చారు ఎంవైఎస్? అందరినీ త్వరగా వెతకండి ఫ్రెండ్స్. గోపాల్, కాల్ మీరు అక్కడ వెతకండి. అచ్చోబాట్, ఈ ఏరియా 4 సైడ్ స్కాన్ చేయి. నేను ఈ సైడ్ చూస్తాను. కెప్టెన్ పాపా, నేను ఇక్కడ నుంచి ఎవరిని చూడలేకపోతున్నాను. ప్లీజ్ ఆన్సర్ చేయండి. నేను వాళ్ళని కాంటాక్ట్ చేయలేకపోతున్నాను. అదేంటి మిత్రులారా, ఇలా రండి, ఇలా వచ్చి చూడండి. ఇదేంటి క్వాలి? కెప్టెన్ పాపా, ఇది తీయడానికి నాకు సాయం చేయండి. కెప్టెన్ పాపా, కెప్టెన్ పాపా లేవండి. కెప్టెన్ పాపా ప్లీజ్ లేవండి. కెప్టెన్ పాపా ప్లీజ్ లేవండి. పాపా ప్లీజ్. కెప్టెన్ పాపా కెప్టెన్ పాపా, మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయావా? ఇప్పుడు మనం ఏం చేద్దాం బాబు బాయ్? నాకేం చేయాలో అసలు అర్థం కావట్లేదు. కెప్టెన్ పాపా లేనప్పుడు నేను ఏం చేయగలను? అచ్చోబాట్, కెప్టెన్ పాపా లేవండి ప్లీజ్.
ప్లీజ్ కెప్టెన్ పాప లేవండి ప్లీజ్. సారీ కెప్టెన్ పాప, ఇది నా తప్పే. నేనే మిమ్మల్ని అందరినీ ఇలా వదిలి వెళ్ళిపోయాను. ఎవరు ఆలోచించారు కెప్టెన్ పాప ఈ లోకాన్ని ఇచ్చి వెళ్ళిపోతాడని? కెప్టెన్ పాప అసలు ఎవడ దురదృష్టవంతుడు ఇంత త్వరగా ఈ భూమిని వదిలేసి వెళ్ళిపోయాడు? ఎవడా చచ్చిపోయింది? ఆ చచ్చినందుకు భోజనాలు పెడుతున్నాడు లేదా చెప్పండి. కెప్టెన్ పాపా నేను చాలా సంతోషంగా ఉన్నాను, ఎందుకంటే మీరు బతికున్నారు కాబట్టి. మేము ఎప్పుడు మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయావని. న్యాయమైన వ్యక్తి ఎప్పుడు చావడు. నేను కేవలం నిద్రపోయాను అంతే. సో మిగతా వాళ్ళకి ఏమైంది కెప్టెన్? ఇక్కడ ఏమైంది? అసలు ఏమైందంటే మనం ఎట్టకేలకు ప్లానెట్ బరాజుకి వచ్చేసినాం. ఇక్కడ రెండు ప్లేసెస్ ఎందుకు ఉన్నాయి? దీని గురించి నీకేమైనా తెలుసా? మన డేటాబేస్ ప్రకారం ఎర్రగా ఉన్న సైడ్ ఏమో బారా, అక్కడ వేడిగా ఉంటుంది. నీలంగా ఉన్న సైడ్ ఏమో సాజు, అక్కడ చల్లగా ఉంటుంది. యు ఆర్ రైట్ సీస్. ఎరుపు సైడ్ ఉన్నదేమో బారా, ఆ నీలపు సైడ్ ఉన్నదేమో సాజు. ఈ రెండు కలిస్తేనే అవుతుంది బారాజు. మరి ఆ మధ్యలో ఉన్నదేంటి? ఆ మధ్యలో ఉన్నదాన్ని అంటారు తులసి ఫారెస్ట్. అక్కడ చాలా వేడిగా ఉండదు, అలానే చాలా చల్లగా ఉండదు. జస్ట్ చిల్ బ్రో. దానికి అర్థం ఏంటంటే మనం తులసి ఫారెస్ట్ లోకి ల్యాండ్ చేయాలని. ల్యాండ్ చేద్దాం పదండి. కెప్టెన్, మన అసిస్టెంట్ చెప్తుంది మన మీదకి ఏదో ఆబ్జెక్ట్ వస్తున్నాయి. హే, అవి పక్షులు అనుకుంటా. నువ్వు పక్షులు చూడలేదా? పక్షులు ఇలా కనిపిస్తాయి కెప్టెన్. అరే, అవి పక్షులు కావు, అవి రాళ్ళు. తప్పించుకుందాం పదండి. మన మీద రాళ్ళు ఎవరు వేస్తున్నారు? డాక్టర్ ఒక అర్థమైంది ఏంటంటే అది బారా ఇంకా సారాజు ట్రైబ్ అనుకుంటా. అరే కాదు. అదంతా జరిగినప్పటికీ నేను స్పేస్ షిప్ నేను ఎంత త్వరగా అయితే అంత త్వరగా రైడ్ చేస్తూనే ఉన్నాను. కానీ అదంతా త్వరగా రైడ్ చేసే క్రమంలో నేను వాళ్ళని కానీ ఏంటి కెప్టెన్ పాపా? కెప్టెన్ Ying! Hannah! Ying Hannah లేదు. డాక్టర్ ఒక తొందరగా చావాలనుకోవట్లేదు. Shadow Cocoon నన్ను కాపాడడానికి ఫ్యాంక్ తన షాడో పవర్ యూజ్ చేశాడు. లేదంటే ఇది తెలియజేయడానికి నేను బతికుండేవాడిని కాదు. ఇంకా ఇంకేమైంది? నాకు వాళ్ళ గురించి తెలియదు. నేను లాస్ట్ టైం వాళ్ళని చూసినప్పుడు మన స్పేస్ షిప్ పార్ట్స్ లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ పడ్డాయి. వాళ్ళిద్దరు బాగున్నారని అనుకుంటున్నాను. చెప్పాలంటే నేను వాళ్ళిద్దరిని వెతకగలను, కానీ వాళ్ళిద్దరు పవర్ బ్యాండ్స్ నేను ట్రేస్ చేయలేకపోతున్నాను. వాళ్ళిద్దరు పవర్ బ్యాండ్స్ కనెక్టెడ్ లో ఉన్నాయంటే వాళ్ళు బాగున్నట్టేగా. అయితే సరే, మనం యానా ఇంగ్ని కనిపెడదాం పదండి. అయితే పదండి. దీనికన్నా ముందు నాకు ఒకటి చెప్పండి, ఫ్యాంగ్ రక్తరా ఎక్కడ ఉన్నారు? ఫ్యాంక్ ఇంకా రొక్క నేను టాప్ అప్స్ ని కాంటాక్ట్ అవ్వడానికి నేను ట్రై చేశాను, కానీ వాళ్ళు వెళ్ళిపోయారు నన్ను వదిలేసి.
అందుకే నేను నిద్రపోయాను. ఇంకోసం ఉత్తగా ఏడ్చినాం. అందుకే నా కోసం నలుగురు ఏడవడానికి ఉన్నారు. నాకు తెలిసి ఈ స్పేస్ షిప్ ఎప్పుడైతే క్రాష్ అయిందో అప్పుడు కమ్యూనికేషన్ సిస్టమ్ పోయిందనుకుంటా. అయితే మనం టెలిపోర్టేషన్ పవర్ని యూజ్ చేసి ఈ ప్లానెట్ నుంచి దూరంగా వెళ్ళిపోయి టాప్ అప్స్ని కాంటాక్ట్ చేద్దాం పదండి. క్షమించండి కెప్టెన్, నేను ఇప్పుడు టెలిపోర్టేషన్ పవర్ యూజ్ చేయలేను. ఏంటి సీరియస్గా? నీ బ్యాటరీ అయితే నా ఫోన్ బ్యాటరీ కంటే స్పీడ్గా అయిపోతుంది. ఆచోబాట్ నువ్వు ఈ కమ్యూనికేషన్ సిస్టమ్ని బాగు చేయగలవా? ఒకసారి ట్రై చేసి చూడు. నాకు అనిపిస్తుంది నేను ఇది బాగా చేయగలను అనుకుంటా. ట్రై చేస్తాను. ఓకే, ఈ టైం నువ్వు కెప్టెన్ పాపాతోనే ఉండు. మేము వెళ్ళి కింగ్ అని కనిపెడతాం. కానీ మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం? కెప్టెన్ పాప అన్నట్టు ఎంపైఎస్ స్పేస్ షిప్ పార్ట్స్ లెఫ్ట్ అండ్ రైట్ లో పడ్డాయి అన్నారు. అదేం సౌండ్ వస్తుంది? లేదు, మళ్ళీ మొదలైంది. ఫ్రెండ్స్ అక్కడ చూడండి. హే, అక్కడికి వెళ్ళకండి, దానికి బదులు ఇక్కడ దక్కండి. ఇవాళ రేవటి పిల్లలకి ఏమైందో ఏం కథను, ఎప్పుడు చూడు ప్రమాదాలను ఉపయోగిస్తున్నారు. అక్కడ చూడు. ఒక బ్యాటిల్ ఫీల్డ్. పైకి చూడండి. ఒకవేళ హనా ఇక్కడ ఉంటే वो सच में मुसीबत में है। ఇక మనకు ఆప్షన్ లేదు. ఆచోబాట్ కెప్టెన్ పాప దగ్గరికి వెళ్దాకో. సరే. గోపాల్, క్వాలి, మనం బ్యాటిల్ ఫీల్డ్ లోకి దిగాలి. ఏం చెప్పినావు? బ్యాటర్ ఫీల్డ్ ఎలిమెంటల్ పవర్. బోబోబాయ్ డ్యూల్ స్ప్లెంట్. పద గోపాల్, మనం బారా సైడ్ వెళ్దాం. సరే. క్వాలి, స్వాజ్కి వెళ్దాం పద. ओके। అందరు జాగ్రత్తగా ఉండండి, తర్వాత కలుద్దాం. మళ్ళీ దాడి చేయండి. आइस स्लाइड। వాళ్ళు తప్పించుకోవడానికి వీల్లేదు. ब्लेजिंग चक्रम थ्रो। నాకు ట్రై చేయండి. బాబోయ్, మనం తొందరగా దారిని కనిపెట్టాలి. होगा। అందరు జాగ్రత్తగా ఉండండి. మన రాజ్యంలోకి ఎవరు చోరలు తిరుగుతున్నారు. रहे हैं కానీ మనం లోపలికి ఎట్లా పోవాలి? टाइम। నాకు అక్కడ ఒక తలుపు కనిపిస్తుంది. అరే ఆగండి, అది ఎంబైఎస్ చేసేసి ముక్క అనుకుంటా. అక్కడ ఆగండి. మమ్మల్ని లోపలికి రావనివ్వండి ప్లీజ్. మీరు చెప్పండి, లోపల ఏంటని. మేము మా ఫ్రెండ్స్ని ఎత్తుకోవడానికి వచ్చాం. నీ స్నేహితులు? నువ్వెవరు? నేను బోబో బాయ్. ఆడోడు. Bobo boy।
ఆ, ఆ, ఈ కొండ ఎంత పెద్దగా ఉందో. My hometown. Huh? హే, నా కాంటాక్ట్ దొరికింది. Frank, Frank. బాబాయ్ గోపాల్ క్వాలి ప్లాన్ బాగా చుకొచ్చి ఫైనలీ మన బ్యాకప్ వచ్చేసింది. వాళ్ళ ఆయన వెతకడానికి వెళ్ళారు. నువ్వు డాక్టర్ ఒక్కని కలిసి మాస్టర్ పైరాపీ గురించి అడగాలి. అర్థమైందా? హే డాక్టర్, ఒక నీకేమైంది? నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? ఏం లేదు నా హోమ్ టౌన్ గుర్తొచ్చింది అంతే.